మొన్న ఒక మిత్రుడు నాకు చాలా హై లెవెల్లో డయాబెటీస్ ఉందండి, అంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది, దయచేసి చూడండి అని రిపోర్టు పంపించారు. సో మా టీం ఉంటుంది కదండి, అందరం కూర్చొని, ఇప్పుడు నేనైతే ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి లేట్ అయ్యింది, ఆ మందులు రెడీ చేసి పంపడానికి లేట్ అయ్యింది. ఇంతలో ఆయన మా టీం మెంబర్కి ఫోన్ చేసి, ఏమండి మీ దగ్గర మందులు ఉన్నాయి తీసుకోండి అని చెప్తూ ఉంటే, అలా కాదండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ వారం రోజులు గ్యాప్ వచ్చింది కదా, నేను కుప్పింటాకు అంటే ప్రేమ్ గారు ఒక వీడియోలో కుప్పింటాకు గురించి మాట్లాడారండి. సో దాన్ని చూశాను. సో దాని ప్రకారమే నేను కుప్పింటాకుని గత వారం రోజుల నుంచి వాడుతున్నాను. ఏకంగా 100 పాయింట్స్, ఆయన భాషలో పాయింట్స్ అన్నారు, 100 పాయింట్స్ అంటే 270 ఉంటే 170కి వచ్చేసిందండి. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా కూడా కంటిన్యూ చెయ్యమంటారా లేదా మీరిచ్చే మందులతో కలిపి దీన్ని వాడమంటారా అని చెప్పి అడిగితే, సో కుప్పింటాకు అంటే ఒక మిరాకిల్ మెడిసిన్ అని చెప్తున్నామండి. ఇదంతా ఏంటంటే మీకు అగస్త్యుడు అలాగే ఆయన శిష్యులు చెప్పిన విషయాలు, సిద్ధ వైద్యంలో కుప్పింటాకుకి ఉన్న వాల్యూ ఏమిటని మాట్లాడారు. అలాగే ఇంకొక మిత్రుడు మీకు 2024, 2025 ఈ సమయంలో కూడా అంటే 12 నెలలండి, ఫ్యాటీ లివర్ ఉంది. చిన్న మందు మార్చి ఇచ్చాము, నెల రోజుల్లో ఫ్యాటీ లివర్ తగ్గిపోవడం అసలు నమ్మడము చాలా చాలా కష్టము. కానీ రిపోర్ట్స్ అయితే క్లియర్గా ఇప్పుడు ఆ మిత్రులు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది, ఇంత బాగా తగ్గిందా అంటే ఖచ్చితంగా ఈ మందులు పనిచేస్తున్నాయని అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణ. సో ఇలా చూసినప్పుడు బోయర్ హవియా డిఫ్యూజా అంటారండి. ఏంటి ఇది అంటే పునర్నవ, అద్భుతం. సో పునర్నవ కూడా ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మేము ఏం చేస్తాం, సెమినార్స్ పెడతాం చూసారా, ఒక 1 లీటర్ బాటిల్లో ఏమో గురుతీర్థం, సో దీనిని ఒక 15 డ్రాప్స్ నింపండి, మీరు తాగుతూ ఉండండి, మధ్యాహ్నం వరకు తాగారు. తరువాత మీరు ఈ పునర్నవ ఆకులు, ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఈ కుప్పింటాకు అంటున్నాను చూసారా, మా ఆశ్రమంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందండి. కానీ ఇది క్యాన్సర్స్ను కూడా తగ్గించగలదు అని తెలిసినప్పుడు, సిద్ధ వైద్యంలో చదివినప్పుడు ఆశ్చర్యం వేసేది. ప్రతి దగ్గర దొరుకుతుంది, దీనికి ఇంత పవరా, అద్భుతం అది. అలాగే పునర్నవ ఎటు చూసినా కూడా మీరు నడుస్తున్న, దాని పేరు మీకు తెలియదు కానీ ప్రతి దగ్గర కూడా ఈ పునర్నవ మీకు ఈ రోడ్ల వెంబటి మీకు సైడ్స్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. కానీ పునర్నవ అనేది ఆ పేరులోనే ఆ మ్యాజిక్ ఉంది కదండి. పునర్నవ పేరులోనే ఇది ఒక అద్భుతం అండి. మీకు దీని బెనిఫిట్స్ నమ్మరు, అంటే వీటిని మాత్రమే వాడితే ఏమవుతుంది, ఇప్పుడు మేము పరిశోధనలు చేసుకున్నాం అంటే దానిని మాత్రమే, పునర్నవాని మాత్రమే వాడితే ఏమవుతుంది, లేదా వేరే వాటితో కలిపి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ రోజుల్లో వారానికి 2 రోజులు పునర్నవాతో మీకు కూరలు చేసుకునేవాడు. ఎలాగైతే తోటకూర, పాలకూర, చుక్కకూర అంటామో పునర్నవాని కూడా వంటల్లో ఒక కూరలాగా వాడి ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు మీకు యూజ్ చేసేవాళ్ళు, ఫుడ్ ఆహారముగా తీసుకునేవాళ్ళు. ఎందుకు తీసుకుంటారండి, ఇప్పుడు పాలకూర తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, ఐరన్ శక్తి మీకు పుష్కలంగా పాలకూరలో ఉంటుంది. సో మీరు లిమిటెడ్గా తీసుకున్నప్పుడు ఇది అద్భుతాలు చేస్తుంది పాలకూర. మీకు ఫ్రూట్స్ అన్నప్పుడు యాపిల్ గురించి ఎంత చెప్తామో అలాగే కూరలు అన్నప్పుడు పాలకూర గురించి చెప్తాం. అలాంటిదే మీకు ఈ పునర్నవ. సో ఈ పునర్నవ అనేది మీకు ఎన్నో అద్భుతాలు చేయగలదు. ఇప్పుడు ఫస్ట్ విషయము, ఇప్పుడు చాలామందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది కదండి, మీకు చెస్ట్ పెయిన్ అంటారు, మీకు నడుస్తున్నప్పుడు ఆయాసము. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి హార్ట్లో ఫ్లమ్ చేరిపోతుంది, కఫం పట్టేస్తుంది, నీరు చేరుతుంది ఒక్కొక్కరికి. సో అలాంటి వాళ్లకు పునర్నవ అనేది రెగ్యులర్ బేసిస్లో, అంటే మీరు వారానికి ఒక 3 రోజులు మీ వంటగా చేసుకొని, చెప్తున్నాగా తోటకూర ఎలా తిన్నారో పునర్నవాను కూడా మీరు చూడొచ్చు. యూట్యూబ్లో ఎంతోమంది చేస్తున్నారు, పునర్నవ వంటలనే ఉన్నాయి. మీరు చెయ్యగలిగారు అనుకోండి, హార్ట్కు సంబంధించిన ఎన్నో సమస్యలను ఇది రెక్టిఫై చేయగలదండి. పునర్నవాకు ఆ పవర్ ఉంటుంది. ఇక తర్వాత అందరూ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రెండవ 1 లీటర్ బాటిల్ దేనికి, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఆ సెమినార్లో మేము చెప్పడం జరిగింది. అంటే ఒకరోజు మీరు ఈ కీరా అంటారు, ఈ కీరాను ఒక బాటిల్లో, ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోండి, లీటర్ నీళ్లు తాగండి, అంటే ఆల్కలైన్ వాటర్గా. అలాగే నిమ్మ, అలాగే పునర్నవ.
సో ఇప్పుడు రోజు మీరు 21 డేస్ ఇలాగ పునర్నవ నీరే తాగుతూ ఉన్నారు అనుకోండి, కిడ్నీకి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్, ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, అలాగే కిడ్నీలో స్టోన్స్ అంటారు, అలాగే క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం. సో ఇదంతా కూడా పునర్నవ అంటే మనము ఒక సరైన ఆహారపు అలవాట్లు, అందుకే మేము డైట్ షీట్స్ కూడా పంపిస్తాం, ప్రాపర్ డైట్ షీట్ పెడతాం, దీని ప్రకారమే మీరు ఫుడ్ తీసుకోవాలి. వాటితో పాటు పునర్నవ లాంటి ఈ అద్భుతమైన ఈ మూలికలను తీసుకోవాలి అని చెప్పడం. సో అలాగా కిడ్నీ వాళ్లకు పునర్నవ అనేది ఒక అద్భుతం అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇక 3వ లెవెల్లో ఇది ఫుల్ ఆఫ్ ఫైబర్ శక్తి అండి. ఫైబర్ అనేదే మనకు అంటే మన స్ట్రెంగ్త్కి ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయండి, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఏంటి మీకు ఫైబర్ తగ్గడం వలనే ఈ సమస్య వస్తుంది. అలాంటి వాళ్లకు మీకు అంటే సిద్ధ వైద్యంలో, సిద్ధ శాస్త్రాలలో దీనికి సంబంధించి ఎన్నో వర్ణనలు ఉన్నాయండి. మీకు జాయింట్ పెయిన్స్కి పునర్నవ ఎంత బాగా పనిచేస్తుందో వాళ్ళు శ్లోకాల రూపంలో రాశారు. సిద్ధ వైద్యంలో చెప్తున్నారు. సిద్ధ వైద్యము వేరు, ఆయుర్వేదము వేరు, హోమియోపతి, అలోపతి ఇవన్నీ వేరు వేరండి. చేసే విధానమే వేరు, ఆ మందులే వేరేలా ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. సో సిద్ధ వైద్యములో రాశారు ఫైబర్ శక్తి పుష్కలంగా ఉండే ఒక అద్భుతమైన మూలిక. మీరు దాని కూర అనుకోవచ్చు, మూలిక అనుకోవచ్చు. ఇది పునర్నవ. ఇక 4వది అతి ముఖ్యమైనది. ఇవాళ మీకు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎనీమియా, అంటే హిమోగ్లోబిన్ శాతము చాలా చాలా తక్కువ ఉండడం, అంటే చాలా తక్కువ ఉంటుంది. సో దాంతో ఏంటి, నీరసము, ఒక పని చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడూ బద్ధకంగా ఉంటుంది, కొద్ది దూరం వెళ్ళినా ఆయాసము, ఏమిటి ఎక్కడో ఏదో రోగం అనుకుంటా, ఏ లేదు, అనిమిక్ అయిపోతారు, రక్తహీనత అనేది వస్తుంది. ముఖ్యంగా మీకు ఈ వ్యాక్సిన్స్ ఇచ్చిన తరువాత ఇది ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో మీకు రోడ్డు మీద దొరికే పునర్నవాను తీసుకొని ఇదే రకంగా ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో వేసుకొని రోజు తాగడం వలన మీకు యానిమిక్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి. పునర్నవ ఇది చెయ్యగలదు. నెక్స్ట్ లెవెల్లో మీకు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మలేరియా లాంటి జ్వరాలు, సో దానికి కూడా పునర్నవ అంటే చూడండి, ఒక మొక్క, ఒక కూర ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందంటే అందుకే దాని పేరే పునర్నవ అని పెట్టారు. మొన్న అశ్వగంధ గురించి మాట్లాడారు. మీకు ఇమ్యూనిటీ, బలము, స్ట్రెంగ్త్ అన్నప్పుడు అశ్వగంధ అంటే ఒక్కొక్క మూలికకు ఉండే పవర్ చూడండి, మన సిద్ధుల యొక్క గొప్పతనము చూడండి. కింగ్ సైజ్ పీనాల్ గ్లాండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని గొప్ప గొప్ప విషయాలను కనిపెట్టి మనకు చెప్పగలరు. పోయిన వీడియోలో ఇదే మాట్లాడారు. విమానము అనేది నడపడము మన వాళ్లకు నథింగ్ అండి, చెప్తే ఎవరు నమ్మరు. కానీ ఈరోజు ఈలాన్ మస్క్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రూవ్ చేస్తుంది, మరి ఇప్పుడు నమ్ముతారు కదా. సో పునర్నవ కూడా అలాంటి ఒక గొప్ప దివ్య ఔషధం అండి. సో దీనికి యాంటీ ఆక్సిడెంట్ పవర్స్ చాలా ఉంటాయి, అలాగే క్రిములను సంహరించే పవర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసారనుకోండి, హోమియోపతిలో దీన్ని మందుగానే తయారు చేసి ఇవాళ అమ్ముతున్నారు. కానీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా పునర్నవకు ఇవ్వాల్సిన విలువ, అందుకే వంటల్లోనే వారానికి 3 రోజులు పునర్నవ వండండి, బాగా తినండి, దీని ద్వారా మీరు హెల్దీగా ఉంటారు, మంచి ఆరోగ్యము ఉంటుంది అని ఆ రోజుల్లోనే చెప్పడము. సరేనండి, ఎక్కడో ఈ పౌడర్ అమెజాన్లో పెట్టి ఆ పౌడర్ తెప్పించుకొని తరువాత దాన్ని కషాయం చేసుకొని ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రతి దగ్గర మీకు పునర్నవ దొరుకుతున్నప్పుడు ఒక్కసారి కొంచెం నాలెడ్జ్, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, దానిని తెచ్చుకొని ఏమీ చేయక్కర్లేదు, మీరు మీ నీళ్ళలో కలిపేసుకోండి, ఉదయమే వేసేసుకొని అది ఆ నీళ్లలో మీకు మెర్జ్ అయిపోయిన తరువాత కొద్దిగా తాగుతూ ఉంటే దాని బెనిఫిట్స్ అనేవి ఎక్స్ట్రాడినరీ అండి. మరి పునర్నవను మీలో ఎంతమంది వాడుతున్నారు దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.